నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అయితే పేర్ని నాని నిన్న మొన్నటి దాకా చీకట్లో కన్ను కొట్టి రప్ప రప్ప అని చెప్పి నరకాలి, పొద్దున్నే వెళ్ళి పరామర్శించాలి అని చెప్పేసి అన్నారు. అదే కాకుండా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు పేర్ని నాని. దాదాపు ఒక 2-3 నెలల నుంచి తన వైఖరిలో చాలా రకాల తేడాలు మనం చూస్తూ వస్తున్నాం. ఒకసారి పేర్ని నాని ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ పరారయ్యారు. మొన్న ఈ మధ్య వాళ్ళ వైఫ్తో పరారయ్యారని చెప్పి తనే వచ్చి చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పరారవడాన్ని ఎలా చూడాలి, ఒకసారి ఏ వ్యాఖ్యలు చేస్తాడని ఒకసారి మీకు వినిపిస్తాను. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి, దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని పోయిస్తాను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. వాళ్ళ వయసు మనకి 75 ఏళ్ళు, మళ్ళీ 20-47 అంట. 20-47కి మనకి ఏముంటది? విజన్ ఉంటుందా? జయంతులు వర్ధంతులు ఏముంటాయా? ఏముంటాయి? ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు. సో విన్నారు కదండి, పేర్ని నానికి సంబంధించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 75 ఏళ్ళు నీకు ఇక ఉంటావా, ఎప్పుడు పోతా ఉన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మనకి పేర్ని నాని గతంలో కూడా భార్యతో పారిపోయి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారుతూ దాదాపు నేను చాలా కష్టాలు పడ్డానని చెప్పేసి అన్నాడు. తర్వాత వచ్చి తిరిగి వచ్చిన తర్వాత చీకట్లో రప్పరప్ప అనాలి, ఎన్నిసార్లు అంటారా అని చెప్పి మాట్లాడిన మాటలు మనం విన్నాం. సో మళ్ళీ పరారయ్యాడు పేర్ని నాని, దీన్ని ఎలా చూడాలంటారు? పేర్ని నాని అంటే అతను అన్న మాటలు వింటుంటే నిజంగా మీరు ఇప్పుడు వినిపించినవి అంటే అతను ఏం చెప్తున్నాడంటే కుక్కల్లా కరిచేయండి అంటున్నాడు. అంటే కుక్కల్లా కరిచేయటం, కుక్కల్లా అరవటం అంటే ఇప్పుడు కుక్కలా పరిగెత్తి పారిపోయాడా భయపడి పేర్ని నాని అని ప్రజలు అనుకుంటున్నారు. ఏం చెప్పాలి సమాధానం? పాపం పేర్ని నానికి అర్థం కాని పరిస్థితి. రప్ప రప్ప అన్నాడు, ఈ రోజున ఎలా పరిగెత్తాడు అంటే నోటికి పని చెప్పిన పేర్ని నాని ఈ రోజున కాళ్ళకి బుద్ధి చెప్పాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆ బుద్ధి వాళ్ళకి మరి ఇంకా వాళ్ళకి అంటే ఆ జ్ఞానం మళ్ళీ ఎప్పుడు జ్ఞానోదయం అయిద్దో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం కాళ్ళకి బుద్ధి చెప్పిన పేర్ని నాని అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక పక్క మిథున్ రెడ్డి అరెస్ట్, అదే ఇంకో పక్క అవినాష్ రెడ్డి కూడా సంబంధించి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పి అర్థమైంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి సొంత వ్యక్తులనే కాపాడుకోలేనోడు నన్నేం కాపాడుతాడని చెప్పి పరారైపోయాడా అంటే ఏమంటారు? ఇక్కడ తను మాట్లాడిన మాటలు, చేసిన పనులు అంటే తన నియోజకవర్గం అదేదో సామెత చెప్పినట్లుగా నీది నువ్వు చూసుకోకుండా ఇంకోరి విషయం నీకెందుకు అని చెప్పి తన విషయం, తన నియోజకవర్గం అవన్నీ కూడా పట్టించుకోకుండా గతంలో ఏం చేశాడు, కరోనా టైంలో వీళ్ళు చేసింది ఏది లేదు, గెలిచి అధికారంలో ఉన్నారు అప్పుడు. మరి ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మరి వీళ్ళు చేసిన ఈ పాపాల చిట్ట అంతా బయటకు వస్తుంది. ఇది చాలదన్నట్లుగా ఇంకా ఇతను చేసింది ఏంటంటే గుడివాడ గురించి, మరి ఎవరైతే ఉన్నారో కొడాలి నాని గురించి, ఆయన ప్లేస్ని ఈయన రీప్లేస్ చేద్దామన్నా మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్లేస్ లేదన్నా చేంజ్ చేస్తానన్నాడో తెలియదు. కానీ మరి వల్లభనేని వంశీ గురించి, కొడాలి నాని గురించి మాట్లాడుతూ అక్కడ కూడా మరి ఇతను వస్తాడంటేనే చూసాం గుడివాడలో ఏం జరిగింది అనేది. ఎవరు వచ్చినా సరే, కొడాలి నాని వచ్చినా పేర్ని నాని వచ్చినా, ఫస్ట్ కొడాలి నాని అయితే ఏం మాటలు మాట్లాడాడో గతంలో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టారు. మరి ఇతను మాట్లాడిన మాటలకి మీరు కనుక ఈసారి వస్తే అతను రప్పరప్ప నరికేయండి అన్నావు కదా, మరి రప్పరప్ప నరకటం అంటే ఆడవాళ్ళమే నిలబడి ఉన్నాము, మరి ఇదిగో చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకొచ్చాం, మరి ఆ మాటలు ఎందుకు అన్నావో మరి క్షమించి మరి అడుగుతావా క్షమించమని, లేకపోతే ఈ పసుపు కుంకుమ తీసుకుంటావా అని చెప్పి అక్కడ ఉన్న మహిళలందరూ కూడా డిమాండ్ చేశారు. మరి ఎక్కడా కూడా కనిపించకుండా పారిపోయాడు, ఎక్కడా కనిపించాల పేర్ని నాని ఇంక రాలేదు. మరి అక్కడ జరిగిన కొన్ని ఉదంతాలు మనం చూసాం. ఉప్పల హారికనో ఆవిడ మరి జెడ్పీటీసీ ఆవిడ మీద ఏదో వీళ్ళు దాడి చేశారని చెప్పేసి కావాలని రెచ్చగొట్టి ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు మరి మళ్ళా కూడా తిరిగి వాళ్లే కేసులు పెట్టడం, మరి ఆవిడని మహానటి అన్నారని, మరి మహానటి సావిత్రిలాగా మరి యాక్ట్ చేసింది అని చెప్పేసి రకరకాల కామెంట్లు వచ్చినాయి. ఎందుకంటే ఆవిడ కారులో ఉన్నప్పుడు బూతులు తిట్టారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. మరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి
అసలు దించిన తల ఎత్తకుండా ఆవిడ ఏడుస్తూ కనిపించారు. అప్పుడు ప్రజలకు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఇదేంటి అపరిచితుల్లాగా ఒకటే మనిషి 2 రకాలుగా తను చేస్తుంది అనేది. అందుకని మహానటితో పోల్చారు. అది తప్పయిందని చెప్పేసి ఇతను ఫోన్లో మాట్లాడుతూ పేరుని నాని మరి లోకేషే చేయించాడు, లోకేషే దీని అంతటి కారణం అని చెప్పేసి లోకేష్ పేరు బాగా తీసుకురండి అని చెప్పి మనం విన్నాం. డైరెక్ట్గా ఆ ఫోన్ ఎవరో వీడియో తీసి అందరికీ కూడా అతను మాట్లాడటం అందరికీ కూడా వినిపించారు. మరి అదేవిధంగా చూస్తే ములాఖత్కి వెళ్ళి వల్లభనేని వంశీ ములాఖత్కి వెళ్ళి ఇతను వస్తూ మరి ఈ విధంగా వెంట్రుక భాష కూడా మాట్లాడాడు, ఏం చేయలేరు అన్నట్లుగా. మరి ఈ రోజున అదే పోలీసులు మరి ఇతని కోసం మరి కోర్టేమో అతను చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు, సక్రమమైనవి కావు, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళని నరికేయమని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి ఎలాంటి సజెషన్ ఇస్తున్నారు, ఎలాగ వాళ్ళని ఉద్రేకపరుస్తున్నారు అని చెప్పేసి దాని మీద తీవ్రంగా ఖండిస్తూ బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పింది. ఇంకా పేరుని నానికి ఇంకా భయం మామూలుగా కాదు. చూసాం కదా కొడాలి నాని పరిస్థితి ఏంటో, గుండె జారి చేతిలోకి వచ్చిద్దని చెప్పి బెల్ట్ పెట్టుకున్నట్లుగా ఈయన కూడా మరి కాళ్ళకు బుద్ధి చెప్పాడు, పరిగెత్తాడని చెప్పి ఈ రోజున వినిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పేర్ని నానికి సంబంధించి నిజంగా ఏదో పౌరుషం ఉన్నటువంటి ఒక మగాడిలా ఖచ్చితంగా తను మాట్లాడిందంటే చీకట్లో రప్ప నరకేయాలని కానీ అసలుకి ఎవడొస్తాడో రండి, నిజంగా కొడాలి నాని గడ్రాయర్ మీద నడిపిస్తారా అంటే లేనిపోయిన ఆలోచనలంతా కూడా కల్పిస్తూ వస్తున్నాడు. ఆ కొడాలి నాని డ్రాయర్ మీద నడిపియాలి గుడివాడలో, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే ఇది జరిగిన తర్వాత అంత గట్టిగా మాట్లాడినటువంటి ఒక పేర్ని నాని ఈ రోజు మళ్ళీ పరారు, అంటే మొన్న కూడా పరారవడం వాళ్ళ భార్యతో అక్కడిక్కడ తిరిగానని చెప్పడం వింటున్నాం. సో మళ్ళీ పరారు అయినటువంటి ఒక పేర్ని నానిని ఎలా చూడాలి అంటే గుడివాడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు పసుపు కుంకుమ గాజులు చీరలు ఇచ్చినట్టుగా ఏంది అంటే దానికి అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుండానే ఒప్పేసుకున్నాడు అని చెప్పి అయితే ప్రజలు అనుకుంటున్నారు. తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ రోజున పారిపోయాడంటే దానికి అర్థం అదేను, ఇంకా అతను పారిపోవటాన్ని మీరు ఈ విధంగా ఖచ్చితంగా అతను అంగీకరించినట్లేను, ఏదైతే గుడివాడ మహిళలు మరి ఆ సారి ఇచ్చారో అది తీసుకున్నట్టేను ఇతను. మరి అంతే, ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడిన మాటల్ని మీరు నిజాయితీగా స్వీకరించి అవును మేము అన్నామని ఎందుకు ఒప్పుకోరు, ఎందుకు భయపడుతున్నారంటే అది తప్పు, సమాజానికి మేము తప్పుడు మెసేజ్ ఇచ్చాము, తప్పుడు పనులు చేసామని అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు, ఎందుకు పారిపోతున్నారంటే వాళ్ళ అన్న మాటలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సినిమా డైలాగులు చెప్పాం, మరి సినిమా డైలాగే కదా. మరి ఈ రోజున ఎందుకు పారిపోతున్నారంటే ఆ పదాల్లో ఎంత పౌరుషాన్ని అవతల వ్యక్తుల్ని మీరు కలగజేస్తున్నారు అంటే చంపేయమని వీళ్ళు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు. అవతల మనం చూసాం రప్పరప్పని అబ్బాయి ప్లకార్డ్ పట్టుకొని వస్తే మరి వాళ్ళు ఒకరినొకరు నరికేసుకుంటే అక్కడ ఉద్రేకం వచ్చేసి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? అంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే వినుకొండలో రషీద్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంకెవరినో కొట్టబోయి గొడవలు జరిగి గంజాయి తాగినటువంటి ఒక మత్తులో ఇంకొకరిని చెయ్యి నరికేసినటువంటి చూసాం. సో నిజంగా గంజాయి మత్తులో ఇలాంటి రప్పరప్పాలు చాలా వరకు జరిగాయి. కానీ నిజంగా పేర్ని నాని అన్నట్టుగా చాలా గొప్పగా మాట్లాడుతూ తనంత ధైర్యవంతుడు ఎవరు లేరు అని చెప్పేసి అని గతంలో పారిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ మాటలన్న తర్వాత కోర్టులో బెయిల్ కోసం ఎందుకు వెళ్ళాడు అంటే బెయిల్ కోసం వెళ్ళాడంటేనే ఎలా చూడాలి, ఇప్పుడు బెయిల్ రద్దయిన తర్వాత పరారవడం దీన్ని ఎలా చూడాలి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ చూస్తున్నాం. అంటే ఇటు మద్యం కుంభకోణం కానివ్వండి, లేకపోతే ఇంకా భూములు అక్రమంగా వీళ్ళు రకరకాలుగా చేసిన పనులన్నీ కూడా అంటే అటవీ భూములు స్వాధీనం చేసుకున్నారు, లేకపోతే రెవెన్యూ భూములు స్వాధీనం చేసుకున్నారు, అక్రమంగా మైనింగ్ కానివ్వండి, లేకపోతే మట్టి తవ్వకాలు, ఇసుక, ఒకటి కాదు ఎటు చూసుకున్న వీళ్ళు చేసిన ప్రతి ఒక్క అవినీతిలో కూడా ముందస్తు బయలుకి వెళ్ళారు. అక్కడ పరిస్థితులను బట్టి పరిణామాలను బట్టి వీళ్ళ మీద ఉన్న అక్కడ ఎలిగేషన్స్ ని బట్టి కోర్టు దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంతమందికి ఇవ్వటం జరిగింది, కొంతమందికి ఈ విధంగా ఈ రోజున పేర్ని నానికి ఏం జరిగిందో నిన్న మిథున్ రెడ్డికి ఏం జరిగిందో అదే జరిగింది. మరి ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ప్రమాదం ఉంది, వీళ్ళ మాటల ద్వారా ప్రజల్లో వీళ్ళ వల్ల శాంతి భద్రతలు నశించిపోతున్నాయి, ఇక్కడ వీళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష పడాలి. అంటే రెండో వాళ్ళు ఇట్లాంటి ప్రేరేపణలు రాకూడదు, మరి ఇంకోసారి ఆలోచించకూడదు, మళ్ళీ రెండో వాళ్ళు ఇట్లాంటి పనులు చేయటానికి కూడా ఆ ప్లకార్డ్స్ కానివ్వండి, ఆ మీటింగుల్లో అట్లాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వీణుల విందుగా ఇంకొంచెం గట్టిగా చెప్పు, లేకపోతే మైక్ దగ్గరగా పెట్టుకో, ఇంకొకసారి చెప్పని చెప్పేసి ఏ విధంగా వీణుల విందుగా విన్నాడో మరి ఆ వినటాన్ని ఏం మెసేజ్ ఇచ్చాడు వాళ్ళ నాయకులకు అందరికీ అంటే ఇదిగో ఈ విధంగా మళ్ళీ బహిరంగ సభలో మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు కారుమూరి నాగేశ్వరరావు, ఆయనకు కూడా నోటీసులు ఇవ్వాలి, ఆయన మీద కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలి. ఎందుకంటే
గుంటూరు నుంచి యువతలో ఉన్న వాళ్ళేమో ఇళ్లలో నుంచి బట్టలు కూడా తీసుకొచ్చి బయటకు లాక్కొచ్చి కొడతామన్నాడు, అవతల ఉన్న వాళ్ళేమో అసలు నరికేస్తామన్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తులను ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు వీళ్ళని ఉపేక్షించాలి? ఖచ్చితంగా సరైన నిర్ణయం, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు న్యాయస్థానం నిలబడింది. ఖచ్చితంగా పేరుని నాని వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారంటేనే వీళ్ళకి భయం పట్టుకుంది, తప్పు చేశామని అర్థమైంది, ముందస్తు బెయిల్కి వెళ్ళి తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. కానీ కోర్టులు మాత్రం ఖచ్చితంగా ఒక కరెక్ట్ అయిన మెసేజ్ ఈ రోజున సమాజానికి ఇచ్చిందనే మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. సో చూద్దామండి, గతంలో కూడా పేర్ని నాని పారిపోవడం జరిగింది, పరారైన సంగతి తనే చెప్పాడు, చాలా ఇబ్బందులు పడ్డానని. ఇప్పుడు కూడా చీకట్లో రప్ప అని పారిపోయాడు. మొత్తానికి ఎలా తిరిగి వస్తాడు? నిజంగా గుడివాడలో చేసినటువంటి మహిళలు ఏదైతే బహుమతి ఇచ్చారో దాన్ని తీసుకొని వస్తాడా, లేకపోతే ఎలా వస్తాడు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.